ఈ మధ్య కాలంలో చూసుకుంటే మోటోరోలా మొబైల్ కంపెనీ తన మొబైల్స్ని చాలా ప్రీమియం అప్గ్రేడ్స్ అండ్ చాలా అప్డేట్స్తో తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఈ మంత్లో లాంచ్ అవబోతున్న మొబైల్ యొక్క డీటెయిల్స్, ఫీచర్స్ ఈ వీడియోలో విషేద్దాం. నేను రానా ప్రతాప్. సో మోటోరోలా నుంచి లాంచ్ అవబోతున్న మొబైల్ మోటో G84 5G. సో ఈ మొబైల్ మనకి అఫీషియల్గా సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12 o'clockకి అఫీషియల్గా లాంచ్ అవబోతుంది అనమాట. సో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఈ మొబైల్ గురించి మనం డిజైన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి అల్ట్రా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిష్ అనేది వస్తుందంట. అంటే మీరు రైట్ సైడ్ బ్లాక్స్లో చూడవచ్చు అనమాట. సో ఒక క్లాసీ లెదర్ ఫినిష్తో వస్తుంది. అంటే మనం చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఆ మొబైల్ యొక్క చూస్తే మనం చాలా ప్రీమియం మొబైల్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ లాస్ట్లో చెప్తా, కానీ చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి మొబైల్ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ మొబైల్లో మనకి మెయిన్ ప్యాంటోన్ అనే కలర్ సంస్థ ఈ ప్యాంటోన్ అనే కలర్ సంస్థ ఏం చేస్తుంది అంటే, నార్మల్గా వేరే లెదర్స్కి అలాంటి ప్రీమియం కలర్స్ అనేది ఇస్తుంది. సో అదే ఆ కంపెనీ ఈ మోటోరోలా మొబైల్కి కూడా ఒక ప్రీమియం కలర్ అనేది తీసుకొచ్చింది అనమాట. అదే మెజెంటా. సో ఈ మొబైల్ యొక్క కలర్ మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. మార్ష్మెల్లో బ్లూ, మెజెంటా అండ్ బ్లూ, నార్మల్ బ్లూ కలర్స్. సో మెయిన్గా అయితే మెజెంటా అండ్ మార్ష్మెల్లో బ్లూలో ఇది ప్రీమియం లెదర్ ఫినిష్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.55 inch డిస్ప్లేస్తో వస్తుంది. అండ్ FHD ప్లస్ అండ్ ఓల్డ్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. అంటే మనకి నార్మల్గా కలర్స్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎట్లుందంటే 12 GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నార్మల్గా మనకి ఏదైనా మొబైల్ చూసుకుంటే 8 GB ర్యామ్ ఆర్ 6 GB ర్యామ్తో వస్తుంది. కానీ ఇది డైరెక్ట్ మనకి 12 GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. అండ్ దీని ఆపరేటింగ్ విషయానికి వస్తే, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి Android 13 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అనమాట. అండ్ Android 14 కూడా సూన్గా అప్డేట్ కూడా ఇచ్చేస్తారంట. ప్లస్ 3 years ప్లస్ ఆండ్రాయిడ్ వర్షన్స్ యొక్క అప్డేట్స్ కూడా ఫ్రీగా వస్తుందని కంపెనీ చెప్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంటే నార్మల్గా ఈ ప్రాసెసర్తో ఉన్న మొబైల్స్ ప్రైసెస్ ఎట్లున్నాయంటే, మార్కెట్లో మనకి 25,000 ప్లస్ ఉన్నాయి. కానీ ఈ మొబైల్ ప్రైస్ దానికన్నా చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నా, లాస్ట్లో చెప్పేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ మొబైల్ యొక్క మెయిన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ డెప్త్ కెమెరాతో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ దీంట్లో కెమెరా అప్డేట్స్ కూడా చేసారు. ఏదంటే మనకి బ్లర్గా అలాంటివి కాకుండా డీసెంట్ కెమెరా ఫీచర్స్ అనేది ఇస్తారు అనమాట ఇందులో. అండ్ సెల్ఫీ కెమెరా యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా దీని బ్యాటరీ, మెయిన్ ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీతో పాటు అండ్ 33 volts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే, మోటో మొబైల్స్కి ఎందుకు రికమెండ్ చేస్తానంటే, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మొబైల్ కొంటే మనం ఎట్లుంటుంది, ఊకే థర్డ్ పార్టీ యాప్స్ కానీ దాటి యొక్క అప్డేట్స్ కానీ ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ కానీ వస్తూ ఉంటాయి డైరెక్ట్. ఈ మోటోరోలా మొబైల్ ఉండే సాఫ్ట్వేర్ ప్రకారం అది థర్డ్ పార్టీ యాప్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలా అప్డేట్స్ కానీ ఏం రావు అనమాట. సో ఇది స్పెషల్లీ దీనికోసమైనా ఈ మోటోరోలా మొబైల్ అఫోర్డ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి దీని అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయంటే, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉందన్నమాట. ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే పైన ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనకి రేడియో ఆప్షన్ కూడా ఇన్బిల్ట్ ఉంది. అండ్ ఈ మొబైల్ మనకి డాల్బీ ఆటమ్ స్పీకర్స్తో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్పీకర్స్ కూడా చాలా సూపర్ క్వాలిటీతో వస్తున్నాయి అనమాట. సో ఫైనల్లీ ఈ మొబైల్ యొక్క ప్రైస్ చెప్పలేను కదా, రైట్. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ మోటోరోలా G84 5G మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి అఫీషియల్గా 19,999 అని డిక్లేర్ చేశారు. కానీ ఇది మనకి బ్యాంక్ ఆఫర్స్ పెట్టేస్తే ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవి పెట్టేస్తే మనకి డైరెక్ట్ 1,000 రూపీస్ తక్కువ 18,999 రూపీస్కే మార్కెట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ అగైన్ డేట్ చెప్తున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ 8th మధ్యాహ్నం 12 o'clock అఫీషియల్గా మనకి లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ కోసం ఫాలో అవుతుంది RTV న్యూస్ నెట్వర్క్.